హాయ్ హలో నమస్తే నవత టీవీకి స్వాగతం. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ముంపు ఎత్తుగా మారిందంట. ఏపీ కర్ణాటక అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని నష్టం. మూడు రాష్ట్రాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం పేరిట నాటకం. సాధించిందేందో చెప్పకుండా సర్కారు సంబరాల్లో సిగ్గుచేటు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం, రాష్ట్ర నీటి ప్రయోజనాలకు మన్న శాసనం. ఆర్టీఎస్ తుంగభద్ర అక్రమ ప్రాజెక్టులను సిఆర్ పుట్టికలు అప్పగించాలని దుర్మార్గం. సీఎం జలకుటతో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకం. గురుదక్షిణగా బాబుకు జలహక్కులు తాకట్టు. నీళ్ల విషయంలో నీరో చక్రవర్తి ఆదర్శమా? బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ఫైర్. ఇక్కడ ఏంది అంటే ఇంక మొత్తం నీటి పైన ఆయన అది చేస్తున్నాడు. దాని తర్వాత బెదిస్తే భయపడం, ప్రశ్నింపుడు ఆపడు. ఏది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి జరుగుతుంది అదేనా? ఆదాలు మాట్లాడి ప్రశ్నిస్తున్న నాపై సర్కార్ సమాధానం చెప్పలేక నాపై భద్రత పెంపు. సీఎం సోదరుడికి నలుగురు గన్మెన్లు ఎందుకు? 26 ఏళ్లు సేవ చేసిన నాపై నిర్లక్ష్యం ఎందుకు? నా ప్రాణాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత. గురుకులాల్లో 2,000 కోట్ల స్కామ్. సరుకులు వస్తువుల టెండర్లు కుంభకోణం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం. బెదిరిస్తే భయపడ, ప్రశ్నించుడు ఆపదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రతను తగ్గించడంపై ఎస్బీఐ మాజీ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వ్యక్తిని కాదని, 26 ఏళ్లు ఐపీఎస్ అధికారిగా దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టినానని, తమకు రాష్ట్రపతి శౌర్య పథకం కూడా వచ్చిందని గుర్తు చేశారు. తన కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ హయాంలో ఆఫీసర్గా పనిచేశానని, ఏ ప్రభుత్వం కూడా తన భద్రతకు తగ్గించుకోలేదు, కానీ ఇప్పుడు కక్షపూరితంగా తన భద్రతను తగ్గించారని పేర్కొన్నారు.